కూటమి సర్కారు పనితనం ఎట్లున్నదంటే చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉన్నదట. అగో ఎందుకే బాలన్న కూటమి సర్కారును అంత మాట ఎవలన్నారు అంటారా? ఎవలో అనుడు ఏంది? అఖిలపక్ష మీటింగ్లా కూటమి సర్కారు చేయబోయే పని గురించి తెలిస్తే మీరు కూడా ఇట్లనే అంటారు కావచ్చు. పసుకొమ్మ పార్టీ పెబ్బ, జనసేన పార్టీ పెబ్బ, కమలం పువ్వు పార్టీ పెబ్బలు అంతా కూర్చొని కూటమి సర్కార్ల అఖిలపక్ష మీటింగ్ మంచిగానే పెట్టిండ్రు కదా. మొదలు రాజ్యసభ సీట్ల కోసం ముచ్చట సురువు చేసిరట. 3 పార్టీలోళ్ళు ముగ్గురు ఎవల పాళ్ళు వాళ్ళు వంచుకొని అందరు కలిసి ఓ మాటకు వచ్చిర్రట. అందులో పసుకొమ్మ పార్టీకి 3 సీట్లు, జనసేన పార్టీకి 1 సీటు ఓకే అయినట్టే తెలుస్తున్నది. అయితే ఇదొక్క ముచ్చటనే కాకుండా ఇంకో ముచ్చట కూడా ముంగటేసుకున్నారట. అదేందంటే ఏపీలో 3 జాగల్లా తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నారట. అగో మొన్నటిదాకా ప్రధాని మోడీ సారు పిలుపునిచ్చిండు. మోడీ సార్ అన్నాక కూడా మేము అమలు చేయకుండా ఊకుంటామా అని ఏతులకు అందరం కాన్వాయిలు తక్కువ చేస్తున్నాము, గాలి మోటార్లు మొత్తానికి వాడము, బయట దేశాలకు పోవుడు బంధు పెడుతున్నాము, పెద్ద పెద్ద మీటింగులు కూడా పెట్టాము, వారానికి 1 రోజు నో కార్డే అని కార్యం సురువు చేసినాం అని చెప్పిన మాటలని ఏతలకేనా? ఏపీ సర్కారు ఇప్పుడు బహిరంగ సభ పెడతామని చెప్పుడు ఏందని చాలా మంది అనుకుంటుర్రట. అయ్యా ముఖ్యమంత్రి చంద్రాలు సారు మైకు పడితే చాలు అన్ని కనిపెట్టింది నేను అని చెప్పుకునే మీరు ఇప్పుడు బహిరంగ సభలు పెడితే పబ్లిక్ బాధట్లకు గుంజి మరి గట్టిగానే అరుచుకుంటారని తెలియదా? లేకుంటే చెప్పుడే మా వంతు పాటించడం మా వంతు కాదంటారా? మీరు పెట్టే మీటింగులతో అసలు ప్రజలకేమైనా ఫాయిదానా? అట్లా కొంత ప్రజాధనం దుబారాగా ఖర్చు పెట్టినట్టే అవుతుంది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.